వినాయకునికి పద్యాల నైవేద్యం. అందరికీ శుభాకాంక్షలు. వినాయక చవితి తెలుగు వాళ్ళకి ఆహ్లాదకరమైన పండుగ. వినాయకుడంటే తెలుగు వాళ్ళందరికీ ఒక రకమైన ఆప్యాయత. ఎందుకో మరి అతని రూపమే చిత్రం, అతని వాహనం మరీ విచిత్రం. ఇష్టమైన పిండి వంటలు సరే, మరే దేవుణ్ణైనా మనం గడ్డితో పూజిస్తామా? అతనితో ఎన్నో సరదాలు, మరెన్ని సరాగాలు. ఆ చనువుతోనే కాబోలు నిన్న రాత్రి ఎలుక గుర్రాన్నెక్కి సరాసరి నా కల్లోకి వచ్చేసి పిచ్చాపాటి మొదలెట్టాడా స్వామి. వినాయక చవితి గుర్తుందా? అయ్యో ఎంత మాట, నాకు గుర్తు లేకపోవడం ఏంటి? ఆ రోజు మాకు సెలవు కూడాను. అయితే మరి నాకేం నైవేద్యం పెడుతున్నావు? అది మరి స్వామి, ఉండ్రాళ్ళేవో చేసాం. నువ్వు పెట్టే నైవేద్యం ఏమిటని అడుగుతున్నా. నేనా? ఏంటంటున్నారు స్వామి? అదేనమ్మా, పండగలకి పబ్బాలకి యూట్యూబ్లో పద్యాలు వేస్తున్నావు కదా, ఆ తెలుగు పద్యాల ప్రసాదం గురించి నేను అడుగుతున్నది. అదా, మా తెలుగు పద్యాలు మీకు ఆనతాయా? అదేంటమ్మా అలా అంటావు? అసలు నాకు సంస్కృత శ్లోకాల కన్నా తెలుగు పద్యాలే ప్రీతిపాత్రం తెలుసా? అవునా స్వామి? అదేం? సరే, నన్ను తలుచుకోగానే అందరికీ గుర్తొచ్చే సంస్కృత శ్లోకం ఏంటో చెప్పు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అవునా? మరి నన్ను తలుచుకోగానే గుర్తొచ్చే మీ తెలుగు పద్యం ఏమిటి? తొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలను మెల్లని చూపులు మందహాసముల్ కొండక గుజ్జు రూపమును కోరిన విద్యలకెల్లనొజ్జయ్యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృక్కెదన్. చూసావా, నువ్వు చదివిన ఆ సంస్కృత శ్లోకం నేను కూడా చాలా కాలం నుంచి నా గురించే అనుకుంటున్నాను. కానీ కొంతమంది అది నాది కాదు, అసలు అందులో నా గురించి ఏమిటుందని సందేహం వెలిబుచ్చారు. దాంతో నాకు కూడా అనుమానం వచ్చేసింది, అది నా గురించేనా అని. అదే మీ తెలుగు పద్యం చూడు, స్పష్టంగా వివరంగా నా గురించి ఎంత చక్కగా చెప్తుందో. అందుకే మీ తెలుగు పద్యాలంటే నాకు ఇష్టం. బాగుంది స్వామి, మీకు తెలుగు పద్యాలు ఇష్టమని విని చాలా ఆనందంగా ఉంది. మీ తెలుగు కవులు ఎన్నెన్ని రకాలుగా నన్ను ప్రస్తుతించారు. అవన్నీ గుర్తు చేసుకుంటే నా బొజ్జ నిండిపోతుందనుకో. అలాగా? అవునయ్యా. అతనెవరు? జిగిబిగి కవిత్వం రాశాడు. అల్లసాని పెద్దన. అతను భలే గడుసువాడు సుమా. నా గురించి భలే పద్యాన్ని రాశాడు. ఆ పద్యం ఒకసారి వినిపించు. అంకము జేరి శైలతనయా స్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట దొండమున నవ్వలిచన్ గబలింపబోయియా వంక గుచంబుగాన కహివల్లభహారముగాంచి నే మృణాలాంకుర శంకనంటెడి గజాస్విని గొల్తున భీష్ట సిద్ధికిన్. తస్సదియ్య, కవంటే ఇతనేనయ్యా. నాకు కూడా ఎప్పుడూ రాలేదు ఇలాంటి అల్లరి ఆలోచన. దీనికి మీ విమర్శకులేవో చాలా లోతైన విశ్లేషణలు చేస్తారు. అసలు ఇది నా గురించి కాదని ఏదో వేదాంతం చెప్తారు. కానీ నాకేవేవీ పట్టవు. నా గురించి అలాంటి చమత్కారమైన ఆలోచన చేశాడు చూడు, అది నాకు భలే అద్భుతంగా అనిపించింది. అవును స్వామి, పెద్దనవలే కృతి చెప్పిన పెద్దనవలే అని అందుకేగా మేం అనుకునేది. అయితే ఇంతకన్నా ముందే కేతన కవి ఇలాంటిదే మరో చిత్రమైన ఆట మీ చేత ఆడించాడు స్వామి. వినాయకుడు. అవునా? ఎందులో? ఏది? ఆ పద్యం కూడా వినిపించు మరి. ఈ పద్యం దశకుమార చరిత్రములోది, వినండి. గ్రక్కున నేత్రయుగ్మము కర ద్వితయంబున మూసిపట్టియా మిక్కిలి కంటి కిందనదు మిక్కిలి హస్తము మాటు చేసి
ఇంపెక్కిడు బాలకేళి బరమేశ్వరు చిత్తము పల్లవింపగా దక్కక ముద్దు నంబొలుచు దంతి ముఖుంగొలుతుంబ్రసన్నుగాన్. ఓ మీ అసాధ్యంగూలా, మీ తెలుగు కవులు భలేవాళ్ళయ్యా. నా చేత ఎన్నెన్ని చిత్రమైన చేతలు చేయించారు. నా 2 చేతులతోనూ మా నాన్న 2 కళ్ళు మూసేసి మా నాన్న 3వ కంటిని నా 3వ చేత్తో హస్తంతో అంటే తొండంతో మూసేశానా? ఆ నిప్పు కంటి జోలికి వెళితే నా తొండమేంగాను? పోండి స్వామి, మీరు మరీను. పరమేశ్వరుని చిత్తం చెగిరిస్తే ఆ కన్ను మంటలు కురిపిస్తుందా, ముద్దులు కురిపిస్తుంది గాని? అలా అంటావా? అయితే ఓకే. ఇంతకీ నన్ను మొట్టమొదట కావ్యంలో ప్రత్యేకంగా స్తుతించిన కవి ఎవరో చెప్పు. నన్నెచోడుడు అనుకుంటాను స్వామి. ఓహో, అతనే కదూ మా తమ్ముడు పుట్టుక గురించి కుమార సంభవం తెలుగులో రాసిన కవి. ఏది అతను రాసిన పద్యం వినిపించు. చిత్తం. తను వసితాంబుదంబు సితదంతముఖం బసిరాంసువాత్మగర్జన మురుగర్జనంబు గర సదృచి శక్రశరాసనంబు నైచన ముదవారి వృష్టి హిత సస్య సమృద్ధిగా సభ్రవేళనాజను ఘననాదు గొల్తునని సంబునభీష్ట ఫలప్రదాతగాన్. బావుందయ్యా, నన్ను కాస్త నల్లని వాణ్ణి చేసేసి వర్షాకాలంతో పోల్చాడే ఈ కవి. మరి నేను పుట్టింది వానాకాలంలోనే కదా. ఇంకా ఎవరెవరు ఏమేం చమత్కారాలు చేశారో త్వరగా వినిపించు. నేను కాస్త ప్రౌఢమైన చమత్కారమేదో చేసిన కవి ఒకడున్నాడు స్వామి. అతను రామరాజభూషణుడు ఉరఫ్ భట్టుమూర్తి. ఆ పద్యం నాకు సరిగా అర్థం కాలేదు, మీరే వివరించాలి. ఏంటి నేనా? ఇప్పుడు అంత సమయం లేదే. సరే చదువు చూద్దాం. దంతాఘట్టిత రాజతాచల చలద్గౌరీ స్వయంగ్రాహము గంతు ద్వేషికి గూర్చి శైలజకు దగ్ధంగా జరాచంతి నత్యంత మోదము మున్నుగా నిడి కుమారాగ్రేసరుండై పితృస్వాంతంబులెలయింపజాలు నిభరాడ్వక్తృం ప్రశంసించెదన్. వినాయకుడు. అబ్బో, ఈ భట్టుమూర్తి చాలా గటికుడయ్యా. వాక్యాలని అటూ ఇటూ చేసి అన్వయం కష్టం చేసి పారేశాడు. మధ్యలో శ్లేష ఒకటి. నా తొండంతో ముందు గంగనీళ్ళన్నీ పీల్చేసి సవతిపోరు లేకుండా మా అమ్మ పార్వతికి ఆనందాన్ని ఇచ్చానట. తరువాత నా దంతంతో వెండికొండని ఒక్కసారి కదిలిస్తే ఆ ఊపుకి మా తల్లి పార్వతి మా తండ్రి శివదేవుని దగ్గరగా హత్తుకుందట. ఆ రకంగా తండ్రికి ఆనందాన్ని కలిగించానట. ఇలా తల్లిదండ్రులిద్దరికీ ఆనందాన్ని చేకూర్చి నేను వాళ్ళ కుమారులలో అగ్రస్థానాన్ని సంపాదించానట. దానికి నన్ను ప్రశంసిస్తున్నాడోయ్ మీ భట్టుమూర్తి. నేనెలాగూ కుమారస్వామికి అన్ననే కదా. బాగా వివరించారు స్వామి. స్వయంగా మీ నోటితో దీని వివరణ వినడం పరమానందంగా ఉంది. అది సరే గాని ఇన్నేసి చమత్కారాలు గుప్పించిన పద్యాలు కాకుండా వినసొంపుగా హాయిగా మనసుకి హత్తుకునే పద్యాలు ఎవరూ రాయలేదా? ఎందుకు రాయలేదు స్వామి? అలాంటి వాటికి పెట్టింది పేరు పోతన, ఆ తరువాత కొంతవరకు మొల్ల. వినాయకుడు. అయితే తొందరగా వినిపించి మరి. పోతన తనకి సహజమైన అంత్యప్రాసలతో రాసిన పద్యం ఇదిగో. అదరమొప్ప మృక్కిడుదు నద్రిసుత హృదయానురాగ సంసాదికి దోషభేదికి బ్రసన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జననందే వేదికిన్ మోదక ఖాదికిన్ సమధ మూషిక సాదికి సుప్రసాదికిన్. ఆహా, పోతన పద్యంలో తీయని మకరంద దార జాలువారుతూనే ఉంటుంది. మరి మొల్ల పద్యమో? చిత్తం సిద్ధం. చంద్రకండ కళాపుజారు వామన రూపు
గలిత చంచల కర్ణు గమలవర్ణు మోదకోజ్వల బాహు మూషికోత్తమవాహు భద్రే భవదను సద్భక్త సదను నమ్మని స్తుతిపాతృ శైలరౌద్ధౌహితృ ననుదినామోదు విద్యాప్రసాదు భరవసురాభ్యాసు బశాంకుశోల్లాసు సురుతరఖ్యాతు నాగోపవీతు లోకనందిత గుణవంతునేకదంతు నతుల హేరంబు సత్కారుణావలంబు విమల రవికోటి తేజు శ్రీ విఘ్నరాజు భ్రదిత వాక్ప్రౌఢికై ఎప్పుడు ప్రస్తుతింతు. చాలా బాగుంది. సీసంలోని తూగు మరే పద్యానికి వస్తుంది అన్నట్టు సీసం అనగానే గుర్తుకొచ్చింది అసలు సిసలు తెలుగు కవి మీ శ్రీనాథ కవి సార్వభౌముడు నా గురించి ఏమీ రాయలేదా? అయ్యో, పొరపాటైపోయింది స్వామి, మరిచిపోయాను. ఇదిగో మీ గురించి తను రాసిన సీసం. కలిత సెండాదండ గండుషితోన్ముక్త సప్తసాగర మహాజలధరములు వప్రక్రియా కేళివస విశీర్ణ సువర్ణ మేధినీధర రత్న మేఖలములు పక్వజంబూ ఫల ప్రకటన సంభావనా చుంబిత భూభృత్కదంబకములు వికట కండూల గండక దేహమండలీ ఘట్టిత బ్రహ్మాండ కర్పరములు సాంభవీ శంభులోచనోత్సవకరములు వాసవాద్యమృతాసన వందితములు విఘ్నరాజ మదోల్లాస విభ్రమములు మించి విఘ్నోపశాంతి గావించుగాత. అబ్బబ్బబ్బబ్బా, ఏమి ధారా, ఏమి ధారా! ఇందుకేగా ఇతన్ని ప్రసిద్ధ దారాధుని అని పిలిచేది. శబాష్. అవును, నువ్వందరూ పాత కవులవే చెప్తున్నావు. ఆధునిక కాలంలో నా గురించి పట్టించుకున్న కవే లేడా ఏంటి? అయ్యో, లేకేం స్వామి, పైన చెప్పిన కవులందరూ తమ కావ్యాల్లో ఒక పద్యంలో మిమ్మల్ని స్తుతిస్తే ఏకంగా ఒక పద్యకండికనే మీకు సమర్పించిన ఆధునిక కవి ఒకరున్నారు. అతనే కరుణశ్రీ అలియాస్ జంజాల పాపయ్య శాస్త్రి. తన ఉదయశ్రీలో మీకు నమస్తే చెప్పారు. అవన్నీ వినడానికి ఇప్పుడు నాకు సమయం చాలదు. అవతల మీ వాళ్ళందరూ నన్ను ఎన్నెన్ని రూపాల్లో తయారు చేశారో, ఎన్నెన్ని పిండి వంటలు చేశారో చూడ్డానికి వాహ్యాలకి వెళ్ళాలి. నువ్వు కూడా మచ్చుకి ఒక పద్యం వినిపించు చాలు, ఆనక మిగతావి వింటాను. సరే స్వామి, చిత్తగించండి. ఎలుక గుర్రము మీద నీరేడు భువనాలు పరుగెత్తి వచ్చిన పందెకాడు ముల్లోకములు నీలు ముక్కంటి ఇంటిలో పెత్తనమ్మొనరించు పెద్ద కొడుకు నల్ల మామాయంచు నారాయణుని పరియాచకాలాడు మేనల్లు కుర్ర వడకు గుబ్బలి రాచవారి బిడ్డ భవాని నూరేండ్ల నోచిన నోము పంట అమరుల దగ్గర తాంబూలమందు మేటి రరుమోముల జగజ్జెట్టి అన్నగారు విఘ్నదేవుడు బాహ్యాలి వెడలి వచ్చే ఆంధ్ర విద్యార్థిలెమ్ము జోహారులిడా. నేను విష్ణుమూర్తిని నల్లమామ అని ఆట పట్టిస్తానా? ఆహా, బలి ఐడియా ఇచ్చాడే ఇతను. ఎంతైనా మీ తెలుగు కవులకి సరసం ఎక్కువేసుమి. మొత్తానికి పంచభిక్ష పరమాన్నాలతో విందు భోజనం చేసినట్టుంది. బాగుంది నీ పద్య నైవేద్యం. కాకపోతే ఇన్ని పద్యాలు చూసి నాకొకటే లోటుగా అనిపిస్తుంది. లోట ఏమిటి స్వామి? మీ తెలుగు కవులు ఇందరి గురించి కావ్యాలు రాసి నా గురించి మాత్రం రాయలేదే అని వెలితిగా అనిపిస్తుంది. మా తమ్ముడు కుమారస్వామి గురించి 1000 ఏళ్ల కిందటే ఎవరో రాశారని చెప్పావే, మరి ఇన్నాళ్ళైనా కథని ఎవరూ కావ్యంగా ఎందుకు రాయలేదు? అవును స్వామి, మీరు చెప్పేదాకా నాకు కూడా తట్టలేదు. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఆశ్చర్యంగానే ఉంది. పోనీలే, ఇంతమంది రాసిన పద్యాలు చెప్పావు కదా.